ఇజం ఇజం జర్నలిజం ఈ పాట వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంటుంది. అంత బాగుంటుంది ఈ పాట. ఇజం అనే సినిమాలో జర్నలిస్టుకు డైరెక్టర్ పూరి ఇచ్చే హైప్ మామూలుగా ఉండదు. కాసేపు మనసును అలా పట్టేస్తుంది. సినిమా కాబట్టి అది అలా ఉంటుంది, అది వేరే సంగతి. ఇక అసలు విషయానికి వస్తే అసలు జర్నలిస్టులుగా మనకు ఉండాల్సింది న్యూస్ సెన్స్. అయితే మనం చేస్తోంది న్యూస్ సెన్స్. పెంపుడు జంతువుల పాత్రను అద్భుతంగా పోషిస్తున్నామని బయట జనం అంటున్నారు. వాళ్ళ మాటల్లో అతిశయోక్తి ఏమాత్రం లేదు. నా శ్రీశ్రీ ఎప్పుడో చెప్పాడు, పెట్టుబడిదారుల విషపుత్రికలని, దొంగలంజ కొడుకులు అసలు ఈ ధూర్త లోకంలో అంటూ మండిపడ్డాడు. దయచేసి ఈ మాట దగ్గర బీప్ వేయకండి. సోదర ఎడిటర్, ఆ పదాన్ని అలాగే ఉంచు. ఇది ఆవేశంతో అన్న మాట కాదు, ఆవేదనతో అన్నది. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో తరచుగా వింటున్న మాట పేటీఎం డాగ్స్. పార్టీలు వేసే చిల్లరకు అలవాటు పడ్డ కొంతమంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ఉద్దేశించి నెటిజన్లు ఇచ్చిన బిరుదు ఇది. కాసులకు కక్కుర్తిపడి చెవిలో జోరీగల్లా తయారయ్యామా అనిపిస్తుంటుంది ఒక్కోసారి. జర్నలిజం అనే మాటకు మనం ఇచ్చే విలువ ఏంటి? పవిత్రమైన వ్యవస్థలో ఉంటూ మనం చేసే లక్కూర్ పనులేంటి అని ప్రశ్నించుకుంటే బోలెడు. రంగుల మయమైన జర్నలిజం మనది. గులాబీ, పసుపు, ఎరుపు, కాషాయం, బులుగు, ఏ రంగైనా అది మనకు ఈజీగా సూట్ అయిపోతుంది. ఎందుకంటే మన రంగు బ్లాక్ కదా. నల్ల మనుషులం, నల్ల మనస్తత్వాలు మనవి. ఎంతసేపు వాడిని వీడిని మోయడం, వాళ్ళకు నచ్చని వాళ్ళను బండకేసి కొట్టడం, ఇదే కదా మనం చేస్తోంది. స్కూల్ సరిగ్గా ఉండవు, ఏదో ఒక రోజు వేసేస్తాం, వదిలేస్తాం. హాస్పిటల్స్ అరాచకాలు, అసౌకర్యాలు, అది అంతే. ఓ 4 లైన్లు, ఓ 40 సెకండ్ల వార్త, అక్కడితో దానికి ముగింపు. రాజకీయం చేసే రంకును ఏమాత్రం జంకు లేకుండా, బొంకు లేకుండా చూపించేస్తాం. ఇది మన పేట్రియోటిజం. అందరూ ఆపాపతుగాలేనా అంటే అలా ఏం లేదు. మంచి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ వల్ల జర్నలిజం బతుకుతుంది, సమాజానికి దగ్గరవుతోంది. అలాంటి మంచి జర్నలిస్టులు అందరికీ పాదాభివందనం. వందే మాత్రం, జై హింద్.